నమస్తే. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక మరి కీలకంటారా, ముఖ్యమైనంటారా, సంచలనమైనంటారా, సాహసోపేత అంటారా గానీ, ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏందంటే, ఆ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ గూడా, ఆలయ ట్రస్టీలన్నీ గూడా నిధులివ్వాలి, విరాళాలివ్వాలి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన, సుఖ్ శిక్షా యోజన కోసము డబ్బులివ్వాలనమాట. ఎంత ధైర్యం చూడండి. డైరెక్ట్‌గా ఈసారి ఇన్ని రోజులు అదే జరుగుతోంది. ఇండైరెక్ట్‌గా దోచేశారు. హిందువుల ఆస్తుల్ని, అంటే ఆలయాల సొత్తును గూడా. ఇప్పుడు డైరెక్ట్‌గా పడిపోయారు. హిందూ పండుగలప్పుడు మాత్రం వసూలు చేస్తారు. ఆర్టీసీ చార్జెస్ పెంచుతారు. ఇంకా రకరకాలుగా వసూలు చేస్తారు. మైనారిటీల పండుగలకు గ్రాంట్‌లిస్తారు. మౌల్వీలు, పాస్టర్లకు వేతనాలిస్తారు. మళ్ళా కోట్ల ఆస్తులు. మత ప్రాతిపదికనే ఈ దేశం విడిపోయింది. ఎంత భూభాగాన్నైతే విభజనతో కోల్పోయామో అంత భూభాగం ఇప్పుడు ఇక్కడున్న మళ్ళా వక్ఫ్ పేరిట లక్షల ఎకరాలు కట్టబెట్టింది, దోచిపెట్టింది. సబ్సిడీలిచ్చి మక్కాలు, జెరూసలేంలకు పంపుతోంది. వెస్ట్ బెంగాల్‌లో నిన్న మొన్న చూసాం. బడ్జెట్‌లో ఆ కేటాయింపులు చూసుంటారు కదా మీరు. ప్రత్యేక కేటాయింపులు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కాంగ్రెస్ ఏలికలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసలెంత ధైర్యం చూడండి. అంటే ప్రయోగం చేస్తున్నారు. ఒక చిన్న రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అనే చిన్న రాష్ట్రం నుంచి మొదలుపెట్టారు. ప్రయోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దేశం మొత్తం వ్యాపింపజేస్తారు. తెలంగాణ, కర్ణాటక వాళ్ళ ఏలికలోనే ఉన్నాయి. అక్కడ మొదలవుతది. మెల్లగా అంతటా దేశం మొత్తం వచ్చేస్తది. ప్రాంతీయ పార్టీలు కూడా దాన్నే అనుసరిస్తాయి. దేవాలయాల ఆస్తుల మీద కన్నేశాయి సెక్యులర్ పార్టీలు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ మధ్య చాలా సార్లు కొంతకాలంగా సనాతన బోర్డు అవసరమని. నిజంగా ఖచ్చితంగా రావాలి. ఈ విషయంలో పవన్ కూడా సీరియస్‌గానే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత ధైర్యమో. ఒక ఎండోమెంట్ ఉంటది. దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఉంటది. ఒక ఆలయానికి సంబంధించి ఆదాయము అవన్నీ గూడా ఆ నిధులు ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న కార్యక్రమాలకే వినియోగించాలి. ఇప్పుడు తిరుమల లాంటి ఒక పెద్ద టీటీడీ ఉంది. చాలా ఉన్నాయి. విద్యా సంస్థలు నడుస్తాయి, గోశాలలు నడుస్తాయి, రకరకాల కార్యక్రమాలు రకరకాల ఒక ఉన్నాయి ఆ వ్యవస్థ కింద. వాటికే వినియోగించాలి. కానీ వీళ్ళిచ్చిన వీళ్ళ పథకాల కోసమంట ఆలయ నిధులు ఖర్చు పెడతారంట. అది ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంటే హిందువులంతా అలుసుగా దొరికారు. అంత ధైర్యం చూడండసలు. కాంగ్రెస్ తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా దాన్నే అనుసరిస్తాయి. ఆ పని చేస్తాయి. అసలెట్లా చేస్తారు? అంటే ఒక ప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన పనులు వీళ్ళు చేసేవన్నీ కూడా ముందు నుంచి కూడా ఎంతకు తెగిస్తున్నారో చూడండి. ప్రభుత్వాలు అప్పులు చేసి, ఉచితాల పేరుతో చేసే తప్పులకు దేవాలయాలు కేంద్రం కావాలి ఇప్పుడన్నమాట. కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలన్నిటిది ఇదే ధోరణవుతుంది, అవ్వబోతోంది. అంటే కుంభమేళ 45 రోజుల వేడుక ఇట్లా పూర్తయిందో లేదో మొదలుపెట్టేశారన్నమాట. హిందువుల నుంచి డబ్బులు తీసుకోవాలనిపించింది వీళ్ళకి. 45 రోజులు ఒక సాంస్కృతిక మేళ, ఒక ఆధ్యాత్మిక మేళ అక్కడ జరిగితే హిమాచల్ ప్రదేశ్ సీఎంకు తీరిక లేదు. జాతీయ పార్టీ ఆ నాయకుడు రాహుల్ గాంధీకి తీరిక లేదు వెళ్ళడానికి. అంటే సనాతన ధర్మంపై గౌరవం లేదు వాళ్ళకి. హిందువుల విశ్వాసాలను అవహేళన చేస్తారు. గౌరవం లేకపోవడం అటుంచి అవహేళన చేస్తారు. కానీ హిందువుల డబ్బులు కావాలి. ఎందుకంటే కుంభమేళాకెళ్తే ముస్లింలు ఓట్లు పోతాయి కదా మరి. హిందువుల విషయంలో మాత్రం ఏం చేసినా చేవజచ్చున్నారు కదా హిందువులు. మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారాయే హిందువులే. మొద్దు నిద్రపోతున్నామాయే. ఇప్పుడు హిందువుల ఓట్లతో పాటు నోట్లు కూడా కావాలి. నోట్లు కూడా కావాల్సొస్తుంది వాళ్ళకి హిందువుల ఓట్లతో పాటు. హిందువుల ఆచారాలొద్దు. హిందువుల నమ్మకాలతో పని లేదు. హిందువుల మనోభావాలతో పని లేదు. ఇంకా ఖర్గే అనేవాడు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అనేవాడు ఏమన్నాడో కూడా మనం చూసినాం కుంభమేళా మీద. కుంభమేళాకు పోతే పేదరికం పోతదా? ఎన్ని మాటలన్నారు అసలు ఒక్కొక్కరు. వెళ్లి కనీసం స్నానం చేయలేదు. 60 కోట్లకు పైగా హిందువులెళ్లి 45 రోజుల ఆ వేడుకలో భాగస్వామ్యమైతే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేస్తే వీళ్ళెవరు ఎళ్ళలేదు. ఒకరో ఇద్దరో డీకే శివకుమార్ లాంటి ఒకరో ఇద్దరో కుంభ స్నానం చేసొస్తే అంతర్గతంగా పెద్ద చర్చ, రచ్చ. ఆయన సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడు అన్నాడు. మల్లికార్జున అంటే శివుడే. నేను హిందువుగానే పుడతా, హిందువుగానే చేస్తా, పోతే తప్పింది అన్నాడు డీకే శివకుమార్. అంటే ముస్లింల ఓట్ల కోసం. అంటే వాళ్ళకెంత నమ్మకం అసలు. మైనారిటీలు కలిసికట్టుగా ఉంటారు. మా దగ్గర ఉంటారు. ఎటు బోరు. ఈ హిందువులు, చేవ చచ్చిన హిందువులు కూడా ఎన్ని చేసినా
ఎంత అన్యాయాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత అవమానించినా, ఎంత అవహేళన చేసినా ఓట్లేస్తారు. ఇప్పుడు మన నోట్లు కూడా కావాలి. ఓట్లతో పాటు నోట్లు కూడా కావాలి హిందువులు ఆ పార్టీకి. గుళ్ళల్లో వచ్చే ఆదాయం కావాలంట. ఇతర పథకాలకు ఖర్చు పెడతారంట వాటిని. వీళ్ళే రామమందిరాన్ని ఆపడానికి లాయర్లను పెట్టింది వీళ్ళే. అయోధ్యలో వందల ఏళ్ళు పోరాటం చేసి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు కదా! అయోధ్య రామమందిరం కోసం, రామ జన్మభూమి కోసం. దాన్ని ఆపడానికి కాంగ్రెస్ లాయర్లే వాదించింది ఆపడానికి. అంటే గుడి కట్టొద్దు, కానీ కట్టిన గుడుల నుంచి వచ్చే ఆదాయం కావాలి వీళ్ళకి. హిందూ ద్వేషులు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతారు. కుంభమేళా గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఉన్న గుడుల నుంచి వచ్చే ఆదాయము వీళ్ళ సెక్యులర్ ఖర్చులకు కావాలి. పాపం ప్రీతి జింట కుంభస్నానానికి పోయినందుకు ప్రీతి జింటాను కూడా టార్గెట్ చేస్తారు హిందూ అని. అది మీరు చూసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అండ్ కో. కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర ప్రాంతీయ పార్టీల తీరు ఎట్లా ఉన్నాయో ఇంకా ఎన్ని రోజులు నిద్రపోదాము? ఎప్పుడు కళ్ళు తెరుద్దాం? ఏమనిపిస్తుంది? హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.